ఎలిమినేటర్ 1 మ్యాచ్లో ముంబై జీటీ మీద 208 రన్లు కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది రోహిత్ శర్మ. ఎక్సలెంట్ ఆడిందని చెప్పొచ్చు. 80 రన్లు కొట్టిండు. సూపర్ షో చేసిందని చెప్పాలి. రోహిత్ హిట్ అయ్యాడు, జీటీ ఫట్ అయింది. బౌలర్లను కోత కోసిరని చెప్పాలి. మామూలుగా కాలేదు, బీభత్సమైన బ్యాటింగ్ చేసిరు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరో రికార్డ్ అని, అతని రికార్డు 25 పేస్ రన్స్ ప్రతి మ్యాచ్లో కొడుతూ రికార్డు సాధిస్తూ ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా మంచి ఖతర్నాక్ ఆడిందని చెప్పొచ్చు. అసలు ఖతర్నాక్ బ్యాటింగ్ చేసిండు రోహిత్ శర్మ. 80 రన్లు కొట్టిండు. ఇక కొత్తగా వచ్చిన రికల్టన్ ప్లేస్లో వచ్చిన మన బేర్స్టో మాత్రం ఎక్సలెంట్ ఆడినని చెప్పాలి. బీస్ట్ బ్యాటింగ్ ఎట్లుంటుందో గట్ల కొట్టిండు. ఉన్నంతసేపు ఒకటే ఊపుడు కొట్టుడు కొట్టిండు బేర్స్టో. అసలు బేర్స్టో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మ్యాచ్ 300 కొట్టి పడేసారు అనే మూమెంట్ వచ్చింది. ఇక లాస్ట్లో మాత్రం హార్దిక్ పాండ్యా కుమ్మేసిండు. బౌలర్ ఎవరు అనేది లేదు, కొట్టుడే ఉన్నది. అసలు లాస్ట్ ఓవర్లో 3 సిక్సర్లు కొట్టింది భయ్యా, మామూలు కొట్టలేదు. మ్యాచ్ అనేది అక్కడ 3 సిక్సర్ల దగ్గరనే లాస్ట్ ఓవర్లో మలుపు తిరిగిందని చెప్పాలి. నిజంగా లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా కొట్టిన సిక్సర్లే వాళ్ళ విజయానికి కారణం అని చెప్పొచ్చు. నిజంగా సూపర్ బ్యాటింగ్ చేసిర్రు, ఖతర్నాక్ బ్యాటింగ్ చేసిర్రు.